ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం నిధులు విడుదలకు కూటమి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఈ సంవత్సరం ఈ నెల 12వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం కొన్ని సాంకేతిక లోపాల వలన జూలై 10న తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి కావలసిన నిధులు కేటాయించి ఆమోదం తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం రిలీజ్ చేయాలని ఆమోదముద్ర వేశారు. దీంతో జూలై 10న తల్లికి వందనం జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. గత సంవత్సరం స్కూల్ ప్రారంభమైన తర్వాత జూన్లోనే తల్లికి వందనం నిధులు విడుదల చేశారు. అయితే ఈ సంవత్సరం సాంకేతిక సమస్యల వల్ల వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం భావిస్తుంది. గత సంవత్సరంలో 67.27 లక్షల మందికి పథకం చేరగా ఈ సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. 2026-27 విద్యా సంవత్సరంలో 68 లక్షల మంది ఈ సంవత్సరం లబ్ధిదారులు ఉంటే అవకాశం ఉంది. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థి తరపున తల్లి యొక్క అకౌంట్లో 15,000 అందిస్తుండగా వీటిలో స్కూళ్ళు నిర్వహణ కోసం 2,000 తీసుకుంటున్నారు. మిగతా 13,000 డైరెక్టుగా తల్లి యొక్క ఖాతాలో జమ చేస్తున్నారు. తల్లికి వందనం నిధులు ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా తల్లి బ్యాంకు అకౌంటు యాక్టివ్గా ఉండాలి మరియు తల్లి బ్యాంక్ అకౌంటుకు ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంటుకు NPCI మ్యాపింగ్ జరిగి ఉండాలి. ఒకవేళ లింక్ కాకపోయినా బ్యాంకుకు వెళ్ళి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన త్వరలోనే అర్హత జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో నోటీసు బోర్డులో చూడవచ్చు. ప్రస్తుతం లబ్ధిదారులకు జాబితా తయారు చేస్తుండగా పారదర్శకంగా రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో లబ్ధిదారులు జాబితా సిద్ధం చేస్తుండగా వచ్చే నెలలో బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు. తల్లికి వందనం సంబంధించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులైన తల్లుల యొక్క అకౌంట్లో డైరెక్ట్గా తల్లికి వందనం అందుతుందని అధికారులు ప్రకటించారు. ఈ సంవత్సరం అర్హులైన తల్లులు బ్యాంకు ఖాతాలో జూలై 10న నగదు జమ చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తుండగా అదే రోజు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. విద్యార్థులు చదువులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పథకం లబ్ధి నేరుగా వారి వివరిస్తున్నారు. అదేవిధంగా అనాథ పిల్లలకు తల్లికి వందనం నిధులు అందించడంపై ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంటున్నాయి. సో ఇది ఈరోజుటి తల్లికి వందనం గురించి మీకు ఇన్ఫర్మేషన్. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్కీమ్స్ అలాగే కొన్ని జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇలాంటి ఒక వీడియో మీకోసం వస్తుంది.